స్క్వేర్ నెక్ పైపింగ్ పెట్టడానికి పెద్ద కష్టం ఏం కాదు. కరెక్ట్ గా మూల దగ్గరకు వచ్చినప్పుడు పర్ఫెక్ట్ గా ఇలా కుచ్చు పట్టుకొని అలాగే పెట్టాలన్నమాట. మడత పూర్తిగా కుట్టేయకుండా అలా కొంచెం క్లాత్ వదిలేసి కుట్టు అయితే వేసుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ ఇంకొక మూల కూడా చూపిస్తున్నాను చూడండి. ఇలా కుట్టు వేసుకుంటూ వచ్చి కొంచెం క్లాత్ అయితే వదులుకొని స్ట్రైట్ గా కుట్టు అయితే వేసుకోవడమే. కుట్టు వేసుకున్న తర్వాత మనం ఎక్కడ వరకు కుట్టింటామో అక్కడ వరకు కరెక్ట్ గా ఎడ్జ్ వరకు కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత థ్రెడ్ పెట్టేసి మనం ఏదైతే పైపింగ్ క్లాత్ అటాచ్ చేసుకున్నామో దాంతో క్లోజ్ చేసేసుకోవడమే. కరెక్ట్ గా మూల దగ్గరకు వచ్చినప్పుడు పాదం అనేది పైకెత్తి కిందికి దించి టర్న్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేయాలన్నమాట. అలా స్టార్ట్ చేయకపోవడం వల్లే పర్ఫెక్ట్ గా మూల అయితే రాదు. అంతకంటే పెద్ద కష్టం ఏమి ఉండదు. అదొక్కటి మనం గుర్తు పెట్టుకున్నట్లయితే పాదం ఎత్తి దించాలి. అలా ఎత్తి దించినప్పుడు కరెక్ట్ గా అనేది వస్తుంది అనమాట. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కుడితే మీకు కరెక్ట్ గా అనేది వస్తుంది. అయితే బ్యాక్ సైడ్ టర్న్ చేసుకొని కుట్టేటప్పుడు కూడా నెక్ షేప్ దగ్గరకు వచ్చినప్పుడు అలా పాదం ఎత్తి దించితే చూసారా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో. అయితే రౌండ్ నెక్ కు మాత్రం క్రాస్ క్లాత్ తోనే పైపింగ్ పెట్టాలి. లైక్ అండ్ సబ్స్క్రైబ్.